నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియో వచ్చేసి నేను పాండిచ్చేరి వెళ్ళానని చెప్పాను కదా, అదే పుదుచ్చేరి వెళ్ళానని చెప్పాను కదా, పోగోలేండ్కు వెళ్ళాలి అనేసి చెప్పాను కదా. నేను ఆల్రెడీ మేము పాండిచ్చేరి వెళ్ళే ముందుగానే పాండిచ్చేరిలో ఏవేవి బాగుంటాయి ఏంటి అనేసి మేమైతే పోగోలేండ్ బాగుంటుంది అనేసి మేము పోగోలేండ్కి అయితే వచ్చేసాము. పాండిచ్చేరికి వచ్చిన తర్వాత ఇంకా మార్గ మధ్యలో బిర్యానీ కూడా తిన్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. తర్వాత ఇప్పుడు పోగోలేండ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడైతే పోగోలేండ్కి టికెట్స్ వచ్చేసి చిన్నపిల్లలకి వచ్చేసి 400, అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసి 500 అలా ఉంది టికెట్. ఇంకా టికెట్ అయితే తీసేసుకొని వాళ్ళైతే మనకు బ్యాండేజ్ వేస్తారు. ఇంకా వేసిన తర్వాత లోపలికైతే ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడైతే కనుక మొత్తం కూడా పోగోలాండ్లో మొత్తం ఎక్కువగా వాటర్ గేమ్సే ఉంటాయి. ఇక్కడ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా. ఫస్ట్ ఒక వ్యూ అయితే చూపించేస్తాను. పోగోలాండ్లో ఇంకా ఎక్కువ వాటర్ గేమ్స్తో పాటు మిర్రర్ మేజ్, ఇంకా బుల్ రైడ్, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. స్లైడింగ్, వాటర్ స్లైడింగ్, ఇలాగా ఇంకా రైన్ డ్యాన్స్, వాటర్ స్లైడింగ్, ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు మొత్తం కూడా చూడొచ్చు. నేను మొత్తం చూపిస్తాను. ఇంకా కొన్ని అయితే కనుక పైన వర్షం ఒక బకెట్ ఉంటుంది, బకెట్లో వాటర్ ఫిల్ అయిన తర్వాత ఇలా కిందికి అయితే టర్న్ అవుతుంది. అప్పుడు మనం తల మీద అయితే పడుతుంది. ఆ టైంలో మనము బకెట్ కింద ఉంటే కనుక అట్లా డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని గేమ్స్ నాకు తెలియకపోవచ్చు, మొత్తం కూడా చూపిస్తాను చూడండి. ఇంకా పిల్లలైతే తీసుకెళ్ళాం కదా, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు పిల్లలైతే. పిల్లలకి వాటర్ అంటే చాలా పిచ్చ ఇష్టము. ఇంకా పెద్దవాళ్ళం మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది అసలు. ఇంకా మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను, చూసేయండి. మా రిత్విక అయితే ఇంకా వాటర్లోకి ఎంటర్ అవుతానే అసలు నన్ను కూడా వదిలేసి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. నాకైతే ఎక్కడెక్కడ భయం వేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుందేమో అనేసి నేనైతే వదలకుండా పట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను, చూసేయండి. మీరు ఎప్పుడైనా పాండిచ్చేరి వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది పాండిచ్చేరి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పాండిచ్చేరి అదే తర్వాత పుదుచ్చేరిగా మార్చారు. ఇది భారత కేంద్రపాలిత ప్రాంతము. ఇక్కడ జనాభా వచ్చేసి చాలా మంది ఉంటారు. అత్యంత జనాభా కలిగిన నగరము పాండిచ్చేరి అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ పోగోలాండ్ అనేది చాలా మంచి ప్లేస్ అని అయితే కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా రేర్ కేసెస్, ఎక్కువ తమిళ్, ఇంకా రేర్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ లాంగ్వేజ్ మనకు పెద్దగా అసలు అర్థం కాదు. కొంచెం అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కానీ మనం తిరిగి మాట్లాడలేము. ఇంకా మన లాంగ్వేజ్ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తే మనకు కొంచెం అర్థమైతే అవుతుంది. ఇక్కడ మేమైతే స్విమ్మింగ్ ఇలా ఉంది, స్విమ్మింగ్ పూల్ లాగా. మొత్తం కూడా చాలా మంది పిల్లలు, పెద్దలు చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే కనుక. ఇంకా వాటర్ చూస్తే ఇంకా మనం కూడా, పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతారు, అంత బాగుంటుంది అసలు. ఇంకా మా రిత్విక అయితే కనుక చూడండి అసలు పట్టుకోలేము, అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. లోపలికి వెళ్ళిపోవాలంట. ఇంకా లోపలికి వెళ్ళిపోయే కొద్దీ కొంచెం లోతు అయితే ఉంటుంది, ఎక్కడ మునిగిపోతుందో వాటర్ మీదకి వస్తాయనేసి నేనైతే పట్టుకొనే ఉన్నాను. ఇంకా తర్వాత అయితే నేను తడవలేదు ఫస్ట్, తర్వాత అయితే ఇంకా కామనే కదా తడిచేసాను, ఇంకా మునిగేసాను. ఇంకా ఒకసారి మునిగిన తర్వాత మనం ఖాళీగా ఉన్నాం కదా, మొత్తం వాటర్లోనే నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను మా రిత్వికాని తీసుకొని. అలాగే సోలోగా కూడా బాగా వాటర్లో మునిగాము. చాలా బాగుంది అసలు. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కదా, ఇక్కడైతే ఎక్కువసేపు ఆడుకున్నాము. ఇంకా ఇక్కడే ఉన్నాము, ఇక్కడే ఆడుకుందాము వాటర్లోనే ఇట్లా అనేసి అనిపించింది. కాకపోతే ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్, ఇంకా నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి. హార్స్ రైడ్ ఇంకా ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటర్ కాకుండా నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము వాటర్లో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది కదా, ఇక్కడే ఆడుకున్నాము కొద్దిసేపు. స్విమ్మింగ్ అయితే చేసాము వాటర్లో.
తర్వాత అయితే ఇంకా స్లైడింగ్స్ ఉంటాయి గదా! స్లైడింగ్స్ దగ్గరికైతే వెళ్ళాము. నేనైతే గనక వండర్‌లాలో కూడా ట్రై చేయలేదు. అంత ఇదిగా అనిపించాయి నాకు గేమ్స్. కాకపోతే కొంచెం ధైర్యం చేసి అంటే నాకు భయమైతే ఉంది. కాకపోతే కొంచెం ధైర్యం చేసి అన్ని వాటర్ స్లైడింగ్స్ అనేటివి నేనైతే అంటే మనము నార్మల్‌గా లిఫ్ట్ ఏమి ఉండదు. 3 ఫ్లోర్స్ ఎక్కి వెళ్ళాలి. మనమే తీసుకొని 3 ఫ్లోర్స్ ఎక్కి తర్వాత అయితే మనం స్లైడింగ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే వెళ్ళాను స్లైడింగ్‌కి. అమ్మో! చాలా భయమేసిందసలు. ఆహ్, నాకైతే అంటే చాలా స్లోప్‌గా ఉంటుంది. చాలా హైట్ 3 ఫ్లోర్స్ అంటే ఇంకా హైటే కదా! ఇంకా 3 ఫ్లోర్స్ ఎక్కాలి. ఇంకా స్లైడింగ్ అయితే వచ్చాము. నాకైతే చాలా భయమేసింది. కానీ ధైర్యం చేసైతే వెళ్ళాను. ఫైనల్‌గా అయితే చూడండి వస్తుంది. ఇంకా కొన్నైతే గనక వాటర్ స్లైడింగ్స్ రింగ్‌లో కూర్చొని చాలా స్లోప్‌గా ఉంటుంది. ఇట్లా కిందకి వెళ్ళి పైకొచ్చేది. అది కూడా ఆడాను. అమ్మో! నాకైతే చాలా భయమసలు. దానికైతే చాలా ధైర్యం అయితే కావాలి. నాతో పాటు అక్కొచ్చింది కదా! అక్క అయితే గనక ఇవన్నీ ఆడలేదు. నేనే కొంచెం ధైర్యం జేసి కొంచెం ధైర్యంగా అయితే వెళ్ళాను. ఎలా అయితే అలా గాని ఉంటే ఉన్ని లేదంటే పోనీలే అనేసి భయపడకుండా అయితే వెళ్ళాను. కానీ భయమైతే ఉన్నింది. ఇంకా ఫస్ట్ మా రిత్వికాతో ఇట్లా వాటర్‌లో అయితే ఆడుకున్నాము. తర్వాతయితే ఇంకా పైకైతే వెళ్ళాము. ఇక్కడైతే రైన్ డాన్స్ ఉంది. ఈ విధంగా వాటర్ అయితే మీద అదే ఒక బకెట్ లాగా ఉంది కదా! టబ్ లాగా అది ఫిల్ అయిన తర్వాత టర్న్ అయితే అవుతుంది. అప్పుడు మనం దాని కింద ఉంటే వాటర్ మన మీద పడుతుంది. ఇంకా తర్వాత ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. లాస్ట్‌లో అయితే వస్తాయి చూడండి ఇవన్నీ కూడా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తం ఏమేం గేమ్స్ ఆడినాము, ఏంటి అనేది మొత్తం కూడా తెలుస్తుంది. అలాగే మీరెప్పుడైనా పాండిచ్చేరి వెళ్ళినా కూడా పోగోలాండ్‌కి వెళ్ళండి. అంటే రీజనబుల్ ప్రైస్‌లోనే మనకైతే చాలా గేమ్స్ అయితే ఉంటాయి. మనమైతే సాటిస్ఫై అవుతాము. ఈ వాటర్ గేమ్స్ ఉన్నాయి, నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ స్లైడింగ్స్ ఒక 2, 3 టైప్స్ స్లైడింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పక్కన రింగ్‌తో స్లైడింగ్ ఉంటుంది. వాటర్ స్లైడింగ్ చాలా స్లోప్ ఉంటుంది. మనమైతే అలా వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే చాలా భయపడిపోయా. అసలు కళ్ళే తెరవలేదు. ఇంకా కొంచెం స్లో అయ్యింది అన్నప్పుడు మాత్రమే కళ్ళు అయితే ఓపెన్ చేశాను. అక్కడైతే మనం ఎక్కువ భయపడుతున్నామంటే వాళ్ళు వాటర్ అనేటివి కొంచెం ఎక్కువ వదలకుండా తక్కువ వదులుతున్నారు. కొంచెం ఎక్కువ భయపడకుండా ఉంటారు కదా! వాళ్ళకైతే మంచిగా వాటర్ అయితే వదులుతున్నారు. అంటే మనం ఎక్కువ భయపడతాం కదా! వాటర్ ఉంటే ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం అనేసి. ఇక్కడ వీళ్ళు స్లైడ్ చేస్తుంటే వీళ్ళని చూసి నాకైతే చాలా భయమేసింది. చూడ్డానికైతే బానే ఉంది. కాకపోతే అందులో మనం ఫేస్ చేసేటప్పుడు తెలుస్తుంది మనకు. అందరూ ఇలాంటివన్నీ చేయలేరు. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరనిపించింది నాకైతే గనక. కొంచెం భయపడే వాళ్ళైతే అస్సలు ఇలాంటివన్నీ ఫేస్ చేయలేరు. కాకపోతే నేను కూడా భయపడేదాన్నే. కాకపోతే కొంచెం ఫేస్ చేద్దాము. ఎలా అయితే అలా కానీ అనేసి అనుకున్నాను. నాకైతే చాలా డౌట్స్ అయితే వస్తాయి. కొంచెం ఏమన్నా స్లిప్ అయ్యి కింద పడతామో, లేకపోతే ఏంటి అనేసి అయితే చాలా భయాలైతే ఉన్నాయి. కానీ ధైర్యం చేసైతే వచ్చాను. ఇక్కడ తర్వాతయితే ఇంకా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మాదే. ఇంకా నాతో పాటు అన్న, అక్క వాళ్ళొచ్చారు కదా! ఇంకా అన్న, నేను ఇద్దరం స్లైడింగ్ ఇప్పుడైతే చేస్తున్నాము. అన్న అయితే పక్కనున్నాడు. అన్న కాసేపు ఆగు, కాసేపు ఆగు అని అయితే అంటున్నాను నేను. నాకైతే భయమేస్తుంది. ఇంకా ఫైనల్‌గా ఎలా అయితే అలా కానీ అనేసి నేనైతే ఫస్ట్ కళ్ళైతే మూసేసుకున్నాను. అది ఉంది కదా! మనం స్లైడ్ చేసేది అది వదలకూడదు ఫస్టు. కాకపోతే నేనైతే గట్టిగా పట్టుకున్నాను. వాటర్‌లోకొచ్చేసాక వదిలేసాను కాబట్టి నేనక్కడే మునిగేలాగా అనిపించింది. మామూలుగా అలాగే పెట్టుకుంటే అన్న వచ్చాడు కదా! ముందుకు ఆ విధంగా అయితే నేను గూడా వచ్చుండొచ్చు. కాకపోతే వాటర్‌లోకి వస్తానే నేనైతే వదిలేసాను. అమ్మో! మునిగిపోతానేమో అనుకున్నాను. కాకపోతే ఏం మునగలేదు. నాకట్లా అనిపించింది. ఇంకా తర్వాతయితే ఇక్కడ రింగ్ ఉంది కదా! ఈ రింగుది కూడా ఆడాను. ఇదైతే ఇంకా కొంచెం క్రిటికల్‌గా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని గేమ్స్ కంటే కూడా ఇప్పుడు నేను ఆడాను కదా! వాటర్ స్లైడింగ్ అదైతే కొంచెం బోర్ల పట్టుకొని అది పట్టుకొనుంటే మనకు మెల్లిగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాతయితే ఇక్కడ రింగుది ఉంది కదా! ఇదైతే గనక మనకి చాలా రఫ్‌గా అనిపిస్తుంది. చాలా భయం ఇది. కాకపోతే ఏమీ కాదు. భయపడకుండా వెళ్ళిపోతే. నేనైతే చాలా స్మూత్‌గా ఉంది. ఎక్కడైనా స్లిప్ అయిపోయి పక్కకు పోతామా ఏందిరా బాబోయ్ అనిపించింది. కాకపోతే కళ్ళైతే మూసేసుకున్నాను. ఇంకా కిందికొచ్చేసాక కొంచెం పైకి పోయి ఇట్లొచ్చాక కొంచెం స్లో అయిన తర్వాత అయితే కళ్ళు తెరిచాను. హమ్మయ్య! హాయిగా అనిపించింది. నేను పైనుంచి కిందకి వచ్చే ముందయితే అందరిని అడిగాను. ఎలా ఉంటుంది? కష్టమా? భయమా? అంటే ఇంకొంచెం వేరే వాళ్ళొచ్చేసి వేరే
పక్కన వాళ్ళనైతే ఆర్ఐపి అన్నట్టు చెప్తున్నారు. ఇంగమ్మో తల్లి ఏంటి వీళ్ళిలా అంటున్నారు అని అయితే అనుకున్నాను. కాకపోతే ఏం లేదు అనిపించింది. ఫస్ట్ అయితే చాలా భయమేసింది. జస్ట్ ఇది పెద్ద 2 మినిట్స్ కూడా ఏముండదు. 1 ½ మినిట్ అలా ఉంటుందంతే. ఆ 1 ½ మినిట్‌లోనే ఫస్ట్ అయితే భయమేసింది. తర్వాతయితే చాలా హాయిగా ఉంది. నేనెక్కువ భయపడుతున్నాను కదా! అనేసి తనైతే వాటర్ తక్కువగానే వదిలారు. ఇంకా తర్వాతయితే ఆడిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసాను. రిత్వికానైతే ఆడిపించుకున్నాను. ఈ విధంగా రింగ్‌లో కూర్చోబెట్టి అలాగా. ఇంకా ఇక్కడైతే గనక ఇలా రెయినీ లాగా పడుతుంది. వాటర్ ఫాలింగ్ అయితే ఉంటుంది వర్షంలాగా. అక్కడికి మనం స్టెప్స్ ఎక్కి పైకెళ్తే ఆ వాటర్ మొత్తం కూడా మన మీద పడుతుంది. చాలా బావుంటుంది ఇది కూడా. ఈ వాటర్ ఇంకా ఎక్కువ పడ్డ వాటర్ మొత్తం కూడా ఈ విధంగా స్టెప్స్ నుంచి అయితే వస్తాయి. ఇదొచ్చేసి మనకు ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఈవినింగ్ 5కి అలా 5-6 ఆ మధ్యలో మనకు వాటర్ గేమ్స్ అనేటివి బందవుతాయి. తర్వాత నార్మల్ గేమ్స్ కూడా ఉంటాయి. నార్మల్ గేమ్స్‌కైతే వెళ్ళొచ్చు. ఇక్కడ అయితే గనక మేమైతే ఇంకా వాటర్‌లో కూడా ఈ విధంగా వాటర్ స్లైడింగ్ అవుతున్నాయి గదా! వాటర్ పడుతున్నాయి కదా! ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడ కూడా కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశాము. వాటర్‌లో దిగితే ఇంకా మనము కిక్ వేరుంటదసలు. చాలా బావుంటది. ఇంకా తర్వాతయితే ఆడిన తర్వాత పిల్లలకి రెయిన్ డాన్స్ అయితే ఉన్నింది. ఇంకా రెయిన్ డాన్స్‌కి కూడా వెళ్ళాము. ఇంకా నేను ఇంకొక వీడియోలో అయితే ఇంకా మిగిలిన గేమ్స్ మొత్తం కూడా చూపిస్తాను. మన టికెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చాలా గేమ్స్ అయితే మనం ఆడొచ్చు. ఇంకా తర్వాతయితే ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.